నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ముందుగా మీ అందరికీ సారీ. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రివ్యూ ఇవ్వడం అనేది. పొద్దున్నే ఇవ్వాల్సింది, కానీ థియేటర్ దగ్గర కొంత హడావిడి ఉండడంతో, అక్కడ కొంత సెలబ్రేషన్ ఉండడంతో రామ్ చరణ్ గారి కటౌట్లకి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో అక్కడ అందరినీ గ్యాదర్ చేసి అక్కడ ర్యాలీ చేసి కొంత హడావిడి జరగడం జరిగింది థియేటర్ దగ్గర. సో దాంట్లో పాల్గొనడం వల్ల కొంత లేట్ అయ్యింది. సో ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను, సినిమా చూశాను, ఇప్పుడే వచ్చాను, థియేటర్ నుంచి వచ్చాను. రావటంలోనే ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈలోపే మన చాలామంది కాల్ చేసి అన్న కొంతమంది తప్పుడు రివ్యూస్ చెప్తున్నారు, పదే పని కట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి రివ్యూస్ అనే పేరుతో సినిమాని బ్యాడ్ చేస్తున్నారు అని కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని మన వాళ్ళు చాలామంది నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. నేను వాళ్ళ సంగతి తర్వాత చూస్తా. అయితే ఇప్పుడు సినిమా ఎలా ఉంది, అసలు కథ ఏంటి, అసలు స్క్రీన్ ప్లే ఏంటి, శంకర్ గారు ఎలా తీశారు, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, అంజలి యాక్టింగ్ ఎలా ఉంది, సూర్య యాక్టింగ్ ఎలా ఉంది, తమన్ మ్యూజిక్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి, అసలు కథ ఈ స్టోరీ ఏముంది అనేదని మనం ఒకసారి పూర్తిగా వివరిస్తాను. అంటే నేను ఎక్కడ కూడా సినిమా రివీల్ చేయను, కానీ కొంతవరకు కొన్ని మిస్టేక్స్ శంకర్ గారు చేయడం జరిగింది. డెఫినెట్గా కొన్ని మిస్టేకులు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ మిస్టేకుల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఉన్నట్టే మాట్లాడుకుంటాం మనం. అదే మెగా అభిమానంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఉన్నట్టే మాట్లాడుకుంటాం మనం. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్లు ఏంటియో అనేది కూడా మాట్లాడుకోవాలి. అన్నీ మాట్లాడుకుందాం, వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ముందుగా కథ గురించి శంకర్ గారు చెప్పినట్టు ఒక మినిస్టర్కి ఒక కలెక్టర్కి జరిగే ఒక వార్ అన్నమాట, ఒక ఫైట్స్, దాని చుట్టే రాజకీయం అంతా అల్లుతుంటారనమాట అని చెప్పి శంకర్ గారు చెప్పారు. అయితే కథ ఎవరు రాశారో కానీ కథ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ కథ ఏదైతే ఉందో పొలిటీషియన్ క్యారెక్టర్ కానీ, కలెక్టర్ క్యారెక్టర్ కానీ, పోలీస్ క్యారెక్టర్ కానీ, మనం పోలీస్ క్యారెక్టర్ అని చెప్పి చాలా ఊహించుకున్నాం. దాన్ని రివీల్ చేసినా కూడా పర్వాలా, ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్ అనేది అక్కడ ఏం లేదు. మనం ట్రైలర్లో ఏదైతే చూస్తామో అది మాత్రమే ఉంటుంది, అక్కడ ఆ సీన్ మాత్రమే ఉంటుంది. ఆ గుట్కా ప్యాన్ దగ్గర బ్యాన్ చేయమంటారు కదా, ఆ సీన్ మాత్రమే ఉంది. సినిమాలో అదే సీను, దీంట్లో ట్రైలర్లో అదే సీను, దానికి మించి ఏం లేదు. దానికి కథలో వస్తుంది, దానికి వేరే విషయం. అయితే రామ్ చరణ్ గారు ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫైట్ సీన్ కానీ, ఆ హెలికాప్టర్ నుంచి వచ్చే షాట్స్ కానీ, ఆ ఫైట్ కానీ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అంటే కలెక్టర్ అయ్యి అప్పుడే వస్తుంటాడు అనమాట విశాఖపట్నంలో ఛార్జ్ తీసుకోవడానికి. అక్కడికి వస్తుంటారు. ఆ సమయంలో కొంతమంది రౌడీలు అటాక్ చేయడంతో సో ఆ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ చాలా బాగుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే, ఎన్ని ఫైట్లు అన్ని పక్కన పెట్టేస్తే కథ మాత్రం బాగుంది. అందులో ముఖ్యంగా ఏదైతే రామ్ చరణ్ గారి పొలిటీషియన్ క్యారెక్టర్ ఉందో అది చాలా అద్భుతం. ఉన్న ఒక అరగంట 30 నిమిషాల పాటు ఆ రామ్ చరణ్ గారి పొలిటీషియన్ క్యారెక్టర్ ఉంటుందో యాక్టింగ్ అనేది ఇరగదీశారు. అసలుకి మామూలుగా లేదు యాక్టింగ్. అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అద్భుతమైన యాక్టింగ్ అంటే ఆ పంచకట్టుడు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే రామ్ చరణ్ గారికి నత్తి ఉంటుంది. ఆ నత్తి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఆ నత్తి వల్ల అతనికి ఎదురయ్యే చేదు అనుభవాలు కానీ, కొన్ని సందర్భంలో మన ట్రైలర్లో చూసాం, ఫోన్ పెట్టుకుని ఏడుస్తుంటారు. అంటే రామ్ చరణ్ గారి ఒక రాజకీయ హత్యకు గురవుతాడనమాట. ఆ సమయంలోనే ఫోన్ చేసి మాట్లాడతారు. ఆ సీన్ అయితే చాలా బాగుంది, అద్భుతంగా బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. మనం ఏదైతే శంకర్ గారి గురించి మనకు తెలుసు, ఎలా డిజైన్ చేస్తారో సాంగ్స్ అని చెప్పి చాలా వరకే. అంటే మనం ఏదో స్క్రీన్ మీద చూస్తున్న సోపు మన ఏదో ప్రపంచంలో చూసినట్టు అంత ఫీలింగ్ ఉంటుంది అనమాట. దాంట్లో అంత బాగుంటుంది. శంకర్ గారి సాంగ్స్ అంటే అలాగే ఉంటాయన్నమాట. మంచి గ్రాండ్గా ఉన్నాయి సినిమాలు. దానికి 90 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. పాటలకి 100 కోట్ల ఖర్చు అయ్యి ఉంటుంది నాకు తెలిసి. గ్యారెంటీగా 100 కోట్లు
90 కోట్ల గ్యారంటీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సాంగ్స్ అంత గ్రాండ్గా ఉన్నాయి, బాగున్నాయి. మ్యూజిక్ అయితే తమన్ నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు తీశాడని చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఒక మధ్య మధ్యలో ఒకటి వస్తుంది అనమాట, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, అద్భుతమైన. అంటే అది వచ్చినప్పుడల్లా నిజంగా చాలా ఒక ఫీల్ అని వస్తుంది అనమాట. చాలా బాగుంది. మ్యూజిక్ సంబంధించి నాకు ఆకలి అవుతుంది, నేను ఏమేమో చెప్తున్నాను అనుకుంటున్నా, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కథ బాగుంది, స్టోరీ బాగుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ గారి పొలిటీషియన్ క్యారెక్టరు అద్భుతంగా ఉంది. నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా ఆ పర్ఫార్మెన్స్ ఉంది. మంచి కథ ఉంది, మంచి మెసేజ్ ఉంది సమాజానికి, సమాజం పట్ల, పొలిటీషియన్ పట్ల మంచి మెసేజ్ ఉంది. కథ నేను రివీల్ చేసి తెలుసుకోవాలా, ఎందుకంటే ఇంట్రెస్ట్ పోద్ది కాబట్టి నేను కథ రివీల్ చేయను, మీకు తెలుసు కాబట్టి. అయితే నేను సినిమా చూసిన సోపు నాకు కొంత డిసప్పాయింట్ అయ్యా. కొన్ని నాకు సినిమా పట్ల డిసప్పాయింట్, లేకుంటే ఈ కథ పట్ల కానీ యాక్టింగ్ పట్ల కానీ తీసిన విధానం కానీ నాకు అసంతృప్తి లేదు. కానీ నాకు స్క్రీన్ ప్లే మీద ఏదైతే ఉందో, స్క్రీన్ ప్లే ఉందో దాని పట్ల నాకు కొంచెం బాధ అనిపించింది. శంకర్ గారు ఇంకో కొంచెం స్క్రీన్ ప్లే కరెక్ట్గా చేసుంటే అద్భుతమైన ఇన్పుట్ వచ్చేది అని నాకు అనిపించింది. అద్భుతంగా ఉండేది, ఇంకా చాలా అద్భుతంగా ఉండేది స్క్రీన్ ప్లే కానీ కరెక్ట్గా చేసుంటే. డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే సూర్య గారి క్యారెక్టర్ బాగుంది. అంతకంటే ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అంజలి గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. అంజలి గారి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా ఆవిడ కూడా యాక్ట్ చేసింది. నిజంగా ఆవిడ చుట్టూ కూడా సినిమా తిరుగుతూ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ అంజలి గారు అని చెప్పుకోవాలి. అంజలి గారికి మంచి రోల్ ఇచ్చారు. అన్ని బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొంత దెబ్బేసింది. ఇది అంత మీరు అభిమానులు, నేను అభిమాని, ఏరాభిమాని చూస్తే తెల్ల ఏరాభిమాని మీకు తెలుసు. అయినా కానీ స్క్రీన్ ప్లే కొంచెం దెబ్బేసింది, కొంచెం ఇదైంది. స్క్రీన్ ప్లే కానీ కరెక్ట్గా చేసుంటే చాలా అద్భుతంగా ఉండేది, చాలా బాగుండేది. స్క్రీన్ ప్లే కొంచెం దెబ్బేయడం వల్ల సినిమా అంటే బాగా కనెక్ట్ అవుతుంది, అందరూ కనెక్ట్ అవుతుంది, దాన్ని ఎలా సందేహం లేదు. ఇంకా మంచి ఫీల్ వచ్చిండేది. స్క్రీన్ ప్లే కానీ ఇచ్చుంటే మంచి ఫీల్ వచ్చిండేది, చాలా బాగుండేది. అది చాలా బాగుండేది. ఇంకా స్క్రీన్ ప్లే కొంచెం నాకు పెద్దగా నచ్చలేదు. అయినా కానీ సినిమా మాత్రం వెరీ గుడ్, సినిమా చాలా బాగుంది. ఎవడు ఎన్ని రివ్యూలు చెప్పినా, ఎవడు ఎన్ని తప్పుడు సమాచారాలు చెప్పినా సినిమాని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీ తగ్గ సినిమా, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఎలాంటి వల్గారిటీ లేదు, ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా ఇది వల్గారిటీగా ఉంది అనేది ఎక్కడా కూడా లేదు. మంచి సినిమా, మంచి మెసేజ్ సినిమా. చాలామంది మంచి సినిమాలు తీయండి, మెసేజ్ సినిమాలు తీయండి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. మంచి మెసేజ్ సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నాకు మాత్రం ఏదైనా డిసప్పాయింట్ ఉందంటే అది ఒక స్క్రీన్ ప్లే మాత్రమే. అది కానీ కరెక్ట్గా చేస్తుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. వెరీ గుడ్ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. జై హింద్.